గుంటూరు జిల్లాలో ఎమ్మెల్సీ పోలింగ్ కొనసాగుతుంది. గుజ్జన్నగుండ్ల ఉమెన్స్ పాలిటెక్నిక్ కాలేజీలో ఎమ్మెల్సీ కేఎస్ లక్ష్మణరావు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. పల్నాడు జిల్లా నర్సరావుపేట కోటప్పకొండ త్రికోటేశ్వరునికి ప్రభుత్వం తరపున పట్టు వస్త్రాలు సమర్పించారు దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి. ఎమ్మెల్యే చదలవాడ అరవింద్ బాబు సీఎం చంద్రబాబు ఆదేశాల మేరకు త్రికోటేశ్వర స్వామికి ప్రభుత్వ లాంఛనాలతో పట్టు వస్త్రాలు సమర్పించడం సంతోషంగా ఉందన్నారు. అన్ని శాఖల అధికారుల సమన్వయంతో తిరునాళ్ల మహోత్సవాలు అత్యంత వైభవంగా నిర్వహించారు. గత వైసీపీ ప్రభుత్వం ఆలయ అభివృద్ధిని పూర్తిగా నిర్లక్ష్యం చేసిందని ఆరోపించారు. కోటప్పకొండ ప్రాంతాన్ని రాష్ట్రంలో ఆధ్యాత్మిక పర్యాటక కేంద్రంగా ఆంధ్రప్రదేశ్ మ్యాప్లో నిలిపేందుకు చంద్రబాబు చర్యలు చేపట్టాలని ఆదేశించారు. రాబోయే రోజుల్లో కోటప్పకొండను మరింత అభివృద్ధి చేసేందుకు సిద్ధంగా ఉన్నామన్నారు. ఇటువంటి అదృష్టం అనేది ఆనం రామనాయుడు గారికి కానీ మాకు కానీ కలగడం అనేది చాలా అదృష్టం. మరి పూర్వజన సుకృతం కాబట్టి మేము కార్యక్రమాలు మా జన్మ ధన్యమైందని చెప్పి మాకు తెలియజేసుకుంటున్నాను. మీడియా సోదరులందరూ కూడా ప్రతి కార్యక్రమంలో అడుగుడన మాకు అండగా ఉండి శివరాత్రి పండుగని ఘన విజయం సాధించేందుకు మీడియా సోదరులందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. హరహర మహాదేవ. అదేవిధంగా మన ప్రీతమ్మ నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, నరేంద్ర మోడీ గారి ఆశీస్సులతోటి ఇది రాష్ట్ర పండుగకి 30 లక్షల రూపాయలు మంజూరు చేయడం జరిగింది. పవన్ కళ్యాణ్ గారు 4 కోట్ల రూపాయలు మంజూరు చేసి కొత్తపాలెం నుంచి కోటప్పకొండ దాకా కొత్తగా రోడ్డు నిర్మాణం చేయడం జరిగింది. దీనికి ముఖ్యంగా మరి పంచాయతీరాజ్ సిఎస్ గారు ఉన్నారు, కిట్న తేజ గారు, వారి దగ్గరుండి మరి ఆ రోడ్డును వేయడానికి చాలా కష్టపడ్డారు. ఆయన వారికి కూడా మా ధన్యవాదాలు తెలియజేస్తూ ఇప్పుడు కిట్న తేజ గారు కూడా దర్శనం రాబోతున్నారు. మనం అందరం కూడా వారికి కూడా దర్శనం కల్పిద్దాము. అదేవిధంగా ఆనం రామనాయుడు గారికి ముఖ్యంగా మనం ఘన స్వాగతం పలికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మరి కార్యక్రమానికి ఉమ్మడి కుటుంబ నాయకులు, కార్యకర్తలు, కులాలు, మతాలు, రాజకీయాలకు అత్యధిక ఈ ఉత్సవాలని అత్యంత వైభవోపేతంగా జరుపుతున్నందుకు ఆ మహాపరమశివుని యొక్క ఆశీస్సులు మనందరికీ కల్పిస్తున్నందుకు ప్రత్యేకంగా నేను స్వామివారి ఆశీస్సుల కొరకు వచ్చానని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ఇవాళ ఈ కార్యక్రమం ఇంత విజయవంతం కావడం, రేపు ఎన్నిక ఉంది, ఈ ప్రాంతంలో ఎన్నికల కోడ్ అమల్లో ఉంది. ఎన్నికల కోడ్ అమల్లో ఉన్నప్పుడు అధికార యంత్రాంగం సహకరించదేమో, ఈ పనులన్నీ చేయాల్సి ఉంటే ఇబ్బంది పడతామేమో అని చెప్పి అనుకుంటే మా సోదరు శాసనసభ్యులు డాక్టర్ గారు అన్నీ తానై దేవాదాయ శాఖ అధికారులతోటి, రెవెన్యూ పోలీస్ అధికారుల్ని, ఇక్కడ ఎన్నికల కోడ్లో లేని వాళ్ళందరినీ కూడా కలుపుకొని చాలా గొప్పగా నిర్వహించారు ఈ కార్యక్రమం. ఇంకా 1-2 రోజుల్లో ఈ యొక్క పండుగ వాతావరణం ముగియబోతూ ఉంది. నేను ఈ సందర్భంలో మీడియా ద్వారా తెలుగు ప్రజానీకానికి అంతా విజ్ఞప్తి చేసేది, చాలా బ్రహ్మాండ